ఏపీ కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్చించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కేబినెట్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులు, పరిపాలనకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధంగా ఆమోదం పొందిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వానికి కేబినెట్ కృతజ్ఞతలు తెలిపారు. ఇక పెట్టుబడుల అంశంలో భాగంగా 16వ ఎస్ఐపిబి సమావేశంలో చర్చించిన ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపారు. మొత్తం 31 ప్రాజెక్టులకు సంబంధించిన 39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. ఈ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతో పాటు ఉపాధి అవకాశాలను కూడా పెంచనున్నాయి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు కింద 3 ప్రముఖ సంస్థల స్థాపనకు కూడా కేబినెట్ అనుమతి ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అలాగే విద్యా రంగానికి సంబంధించి ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటు కోసం ఆర్డినెన్స్ కు కూడా ఆమోదం చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించి పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలో 28 జిల్లాల ఆధారంగా జోనల్ వ్యవస్థను ఖరారు చేసే అంశంపై కూడా చర్చించారు. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు, మల్టీ జోనల్ వ్యవస్థ అమలు చేసే దిశగా నిర్ణయం తీసుకున్నారు. యుద్ధాల కారణంగా తలెత్తిన ఎల్పీజీ గ్యాస్ సరఫరా సమస్యను ఎదుర్కొనేందుకు మరింత సన్నద్ధతో పనిచేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్ కంపెనీలకు సూచించారు. 5 నేషనల్ గ్యాస్ వినియోగం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. దీపం పథకం లబ్ధిదారులకు పీఎన్జీ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. దీపం పథకం లబ్ధిదారులు పీఎన్జీకి మారితే వారికి దీపం పథకం కింద ఇచ్చే రాయితీ సొమ్మును జమ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్యాస్ సరఫరా ఇబ్బందులను అధిగమించడానికి ఆయిల్ కంపెనీలు పీఎన్జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని, ఈ విషయంలో జాప్యం ఉండకూడదని, టార్గెట్ ఎట్టి పరిస్థితుల్లో చేరుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గృహ అవసరాలకు సంబంధించి గ్యాస్ సరఫరాలో సమస్యలను అధిగమించామని తెలిపారు. డొమెస్టిక్ పంపిణీకి సంబంధించి సమస్యను తగ్గించామని, త్వరలో సాధారణ స్థితికి తీసుకొస్తామన్నారు. శ్రీకాకుళం, కాకినాడ నేచురల్ గ్యాస్ పైప్లైన్ పనుల్లో జాప్యంపై సీఎం అధికారులు వివరణ కోరారు. దీనికి సంబంధించి కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో సమీక్ష నుంచే కేంద్రం పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ముఖ్యమంత్రి ఫోన్ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే సమీక్షించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అమరావతిలో మంత్రి పార్థసారథి రాష్ట్రంలో పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. వివిధ శాఖల్లో 39,000 కోట్లకు పైగా పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఇప్పటి వరకు ఎస్ఐపిబి ద్వారా 260 ప్రాజెక్టులకు అనుమతులు లభించగా వాటిలో 70 నుండి 80% ప్రాజెక్టులు కార్యరూపంలోకి వచ్చాయని చెప్పారు. ఇప్పటికే 9 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని, 20 లక్షల ఉద్యోగాల లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. అలాగే విశాఖలో ఫ్యూజ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ నిర్మాణానికి 2 ఎకరాల భూమి కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలిపారు. ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈరోజు 39,436 కోట్ల 84 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వివిధ శాఖల్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, I&I, IT టెన్నిటికి మూలం కూడా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు ఎస్ఐబిపి ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, IT ENC శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో దాదాపు 70-80% కమెంట్స్ కూడా చేయటం, యాక్టివిటీస్ కమెంట్స్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా కూడా మరి కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ప్రత్యేకంగా
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఐటీ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి ప్రయత్నం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ప్రయత్నం, మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి ఈ ఆమోదించిన యూనిట్స్ లో 9,62,202 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. వీటికి అదనంగా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఏదైతే ఇచ్చిందో డిఎస్సిలో కానివ్వండి, తర్వాత మొన్నగా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో కానివ్వండి ఏదైతే ఉన్నో అవి అదనం అని చెప్పేసి కూడా తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తుందో, సంక్షేమ కార్యక్రమాలు ఒక్కటే కాదు, సంక్షేమ కార్యక్రమాలు ఎంత ముఖ్యమో ఆ సంక్షేమ కార్యక్రమాలని కొనసాగించే సత్తా కూడా రాష్ట్రానికి ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో మరి ఈ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం కష్టపడుతుంది చిత్తశుద్ధితో అని చెప్పేసి నేను మనవి చేస్తాను. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతికి వచ్చే ప్రధాన ముఖద్వారం జగ్గైపేట అని ఎంపీ కేసీఆర్ శివనాథ్ తెలిపారు. పట్టణ అభివృద్ధికి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, విజయవాడ హైదరాబాద్ మధ్య ప్యాసింజర్ రైలు నడిపేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జగ్గైపేట మున్సిపల్ కార్యాలయంలో సిబ్బందితో జరిగిన సమావేశంలో ఎంపీ కేసీఆర్ శివనాథ్ మాట్లాడుతూ రాబోయే 40 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక సదుపాయాలు, తాగునీటి సమస్యలపై పక్కా ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. జగ్గైపేటను అమరావతి పరిధిలో తొలి పారిశ్రామిక పట్టణంగా అభివృద్ధి చేయటమే లక్ష్యమన్నారు. త్వరలో భారీ డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. గూడ్స్ రవాణా ద్వారా ఆదాయం ఉన్నప్పటికీ ప్యాసింజర్ రైలు లేకపోవటం లోటని, ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. మహిళల కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని విమర్శిస్తూ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించిందన్నారు. పెండింగ్ పనులను త్వరలో పూర్తి చేసి జగ్గైపేటను అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. పెద్దలు రఘురామ్ గారు, సోదరులు ఎమ్మెల్యే తాతయ్య గారు, యువ చైర్మన్ రాఘవేంద్ర గారు, కౌన్సిలర్లు అందరూ కూడా ఇవాళ చాలా శుభదినం. ఇవాళ అన్నిటికన్నా చూస్తే గత వారం రోజుల నుంచి మన ప్రాంతం ఈ జగ్గైపేట నుంచి మొదలైన మన రాజధాని ప్రాంతం అమరావతికి శుభదినాలు. ఇవాళ అమరావతిని రాజధానిగా తెచ్చుకుంటమే కాకుండా మొన్న చూసాం విజయవాడలో కూడా 3 రోడ్లు ఓపెన్ చేసుకున్నాం, తర్వాత స్టేడియం ఓపెన్ చేసుకున్నాం. ఇవాళ జగ్గైపేటలో అమరావతిలో ప్రాంతంలో భాగమైన ఈ జగ్గైపేటలో 7.5 కోట్లతో వివిధ డ్రైన్లు, అంతేకాకుండా వివిధ రోడ్లు ప్రారంభించుకుంటూ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఇంత పెద్ద మొత్తం తీసుకుని వచ్చి సాధించిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడి నుంచి జగ్గైపేటలో ఎన్నో మార్పులు చూస్తున్నాం, చూడబోతున్నాం కూడా. మన నేషనల్ హైవే కాడి నుంచి ఇవాళ ఎన్నో ప్రాజెక్టులు, ఆల్రెడీ సెకండ్ లైన్ రైల్వేస్ కూడా అయిపోవచ్చింది. త్వరలో జగ్గైపేట రైల్వే స్టేషన్కి ప్యాసింజర్ ట్రైన్, ఏదో ఒక రైల్వే రవాణానే కాదు, ఒక ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్ కూడా వచ్చే విధంగా అందరం కలిసి కృషి చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా 40 సంవత్సరాల డంప్ యార్డ్ని ఆ రోజు మనం అందరం సందర్శించిన వెంటనే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో దాన్ని కూడా క్లీన్ చేసుకోవడం జరిగింది. ఇవాళ కోదాడ రోడ్డుకు కూడా విముక్తి కలిగింది. ఈ అన్నిటికన్నా తోడు జగ్గయ్యపేట ఇండస్ట్రియల్ హబ్ కాబోతుంది. ఇవాళ మధ్యాహ్నం ఇండస్ట్రియల్ సెక్రటరీ గారిని మేము అందరం వెళ్ళి కలవబోతున్నాం. ఎందుకంటే ప్రదేశాలు సరిపట్ల దాదాపు 1400 ఎకరాలు అడుగుతున్నారు. స్థలం ఏ విధంగా అడ్జస్ట్ చేయాలి అనే దాని మీద కూర్చోబోతున్నాం. మెయిన్గా డిఫెన్స్ పరిశ్రమలో ప్లస్ విజయవాడలో ఉన్న జేఆర్డీ టాటా వారు 500 ఎకరాలు, డిఫెన్స్ పరిశ్రమలు 1000 ఎకరాలు అడుగుతాం వల్ల కొన్ని చిక్కులు వచ్చినాయి. దీన్ని సాల్వ్ చేసే విధంగా వాళ్ళ మీటింగ్ మేము చేయలేకపోతున్నాం. రేపు 15వ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ ఉంది. ఇంకేదన్నా సమస్యలు జగ్గైపేట ఉంటే మన ఎమ్మెల్యే గారు, రఘురాము గారు అందరి ద్వారా తీసుకుని వెళ్ళి సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి జగ్గైపేటను పరిష్కరిస్తాం. ఇవాళ స్పెషల్ గ్రేడ్ పంచాయతీగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో ప్రజా దర్బార్ నిర్వహించడం జరుగుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని, ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజలు తమ కష్టాలను, అవసరాలను నేరుగా తమ దృష్టికి తీసుకురావడానికి ప్రజా దర్బార్ అనేది ఒక వేదిక అని చెప్పారు.
సింగ్నగర్లోని సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ప్రభుత్వ విప్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండామ మహేశ్వరరావు ప్రజల సమస్యల స్వీకరణ మరియు పరిష్కారాల కోసం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి వచ్చినటువంటి అర్జీలను తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా బొండామ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే లక్ష్యంతో తాను సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కార్యాలయం నిత్యం పనిచేస్తుందని, ప్రతి శుక్రవారం స్పెషల్ డేగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ డేగా కార్యక్రమాన్ని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే విధంగా రూపొందించి నేరుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలు తమ కష్టాలను, అవసరాలను నేరుగా తమ దృష్టికి తీసుకురావడానికి ఒక వేదిక అని చెప్పారు. ప్రజలు తమ విభిన్న అవసరాలతో మా వద్దకు వస్తున్నారని, ఇళ్ల కోసం, పింఛన్ల మంజూరు కోసం, వికలాంగుల ట్రైసైకిల్స్ కోసం, తల్లికి వందనం, ఆర్థిక సహాయాలు, స్వయం సహాయక బృందాలకు మద్దతు కోసం, చిరు వ్యాపారులైన తోపుడు బండ్ల వారికి ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం ఇలా అన్ని రకాల వినతులను తెలియజేస్తున్నారన్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఎప్పుడు కట్టావు? 5 years కట్టాను సార్. డాడీ కట్టారు. డాడీ యాక్సిడెంట్లో చనిపోయారు సార్. మాకు పెన్షన్ కూడా రావట్లేదు. ఎన్నాళ్ళు ఆయన చనిపోయి? 6 years. 6 years తర్వాత వచ్చిందిగా పెన్షన్ నీకు, ఇది స్కాలర్షిప్. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్లో వచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు ఏం రీజన్ చెప్పారు వాళ్ళు మరి? అదే ఇన్కమ్ ట్యాక్స్ దే అని చెప్తున్నారు సార్ వాళ్ళు. మళ్ళీ పేపర్స్ అన్ని సబ్మిట్ చేశాను సచివాలయంలో. అయినా సరే ఇనెలిజిబుల్ అని చూపిస్తుంది అన్నారు. చూడే, ఇది పర్సనల్గా మాట్లాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ, వాళ్ళ ఫాదర్ చనిపోయి 5-6 years అవుతుంది. మరి 3 years వచ్చింది వాళ్ళకి. ఈ సంవత్సరం మళ్ళీ ఆపారు. పెన్షన్ కూడా రాలేదు సార్. పెన్షన్, కొత్త పెన్షన్లు ఎన్నాళ్ళు అయింది? 5 ఏళ్ళు అయిందా? మరి అప్పుడు పెట్టుకోలేదా? అంటే అప్పుడు రేషన్ కార్డు వచ్చేసరికి 2 years అయిందండి. రేషన్ కార్డు వచ్చి కూడా ఇప్పుడు వచ్చిందా? రేషన్ కార్డు ఇప్పుడు పెట్టుకో అప్లికేషను, పెన్షన్కి అప్లికేషన్ పెట్టుకో. ఇక్కడ రాసి వస్తుందండి. వాళ్ళకి అన్ని పెట్టి తీసుకురా. చెప్పు. పెట్టుకోండి. అప్లికేషన్ పెట్టుకోండి, ఇక్కడే రాయిస్తారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజయవాడ సిపి రాజశేఖర్ బాబు కలెక్టర్ లక్ష్మీష కోరారు. జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ లను గుర్తించామని, ప్రమాదాల రేటును తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. బ్లాక్ స్పాట్స్, రోడ్డు ప్రమాద ప్రదేశాలు పరిశీలన, బస్సు యాత్ర కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ షరీన్ బేగం ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం, కేతనకొండ గ్రామాల్లో పర్యటించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు మొత్తం 28 బ్లాక్ స్పాట్స్ ను గుర్తించారు. రోడ్డు ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రాంతాలను సమగ్రంగా అధ్యయనం చేసి వాటిని సురక్షిత ప్రాంతాలుగా మార్చడానికి తగు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. బస్సు యాత్ర కార్యక్రమం ద్వారా అధికారులు ప్రత్యక్షంగా రోడ్లను పరిశీలించారు. కేతన్కొండ, ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి వారధి, ఎనికేపాడు, 24K కళ్యాణ మండపం వరకు పర్యటించిన అధికారులు అక్కడి రోడ్డు పరిస్థితులను సమీక్షించారు. ఈ ప్రాంతాల్లో వాహనాల వేగం, రోడ్డు వంపులు, ట్రాఫిక్ సమస్యలు తదితర కారణాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారులు గమనించారు. బస్సు యాత్ర కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా అంతటా విస్తృతంగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇది రోడ్డు ప్రమాదాల రేటును తగ్గించడంలో ఉపయోగపడుతుంది అంచనా వేస్తున్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ కార్యక్రమానికి సహకరించాలని, వేగం పరిమితులు పాటించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. రోడ్ సేఫ్టీ కార్యక్రమం చేపడుతూ ఎక్కడైతే హాట్ స్పాట్స్ ఉన్నాయో, యాక్సిడెంట్స్ ప్రోన్ జోన్స్, అవన్నీ ఐడెంటిఫై చేసి అక్కడ ఏ ప్రకారంగా ఇంటర్వెన్షన్ చేసి మనం యాక్సిడెంట్స్ తగ్గించవచ్చు, ఫెటాలిటీ తగ్గించవచ్చు అని జిల్లా యంత్రాంగం ద్వారా కమిషనర్ ఆఫ్ పోలీసు, అలాగే ఆల్ డిపార్ట్మెంట్స్ ఆఫీషియల్స్, నేషనల్ హైవే అథారిటీస్, అలాగే లోకల్ ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకొని ఒక ఐడియల్ సిచ్యుయేషన్ తీసుకురావడం జరుగుతూ ఉంది. సో దీని ద్వారా ఏంటంటే యాక్సిడెంట్స్ డేటా మన దగ్గర ఉంది, కానీ యాక్సిడెంట్స్ ఎలా తగ్గించాలి, ఏమి కారణాల వల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, దీన్ని కూలంకుషంగా మనం స్టడీ చేసి
ఏ ప్రకారంగా ఇంటర్వెన్షన్ కొన్ని ఇమ్మీడియట్గా ఇంటర్వెన్షన్ చేయొచ్చు, కొన్ని లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్స్, జంక్షన్ ఇంప్రూవ్మెంటా, లేదా అక్కడ సైన్ బోర్డ్సా, లేదా లైటింగా, లేదా పబ్లిక్ కోఆపరేషన్, లేదా ఎన్ఫోర్స్మెంటా, ఇటువంటిది చేసి కంపల్సరీగా మన జిల్లాని రోడ్ సేఫ్ జిల్లాగా తీర్చిదిద్దడానికి ముందుకెళ్తున్నాము. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఉన్నాను. సో ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు ఎన్హెచ్ అథారిటీసు, అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, అలాగే టీమ్ డిస్ట్రిక్ట్ ఎన్టీఆర్. సో ఇది టేకప్ చేసిన ఈ ఒక ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ద్వారా కంపల్సరీగా కాన్ఫిడెంట్గా ఉన్నాము. రోడ్ సేఫ్టీగా ఉంటుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, అనగా ఈ ఫెటాలిటీస్ కంపల్సరీ తగ్గుతాయి. దీంట్లో స్థానిక ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. ఎప్పటి వరకు ఈ హాట్స్పాట్స్ అయితే ఉన్నాయో ఇవి ఐడెంటిఫై చేసి మనం కొన్ని ఇంటర్వెన్షన్ చేసినప్పటికీ కూడా లోకల్ పీపుల్ దాన్ని ఓనప్ చేయాలి. పబ్లిక్కి రోడ్ సేఫ్టీ వాళ్ళు పాటించాలి, ఎవరైనా పాటించకపోతే వాళ్ళ సైడ్ కూడా చెప్పగలగాలి. మనం ఎప్పుడూ ఎన్ఫోర్స్మెంటే కాకుండా పాజిటివ్ కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము. కంపల్సరీగా మన జిల్లాలో దీన్ని మంచిగా ఇంప్లిమెంట్ చేసి ఎన్టీఆర్ జిల్లా ఒక రోడ్ సేఫ్ జిల్లాగా చేయడానికి కృషి చేస్తాం. 2025 సంవత్సరంలో ఆ సంఖ్య 378 తగ్గింది. అంటే జిల్లా యంత్రాంగం, అదేవిధంగా పోలీస్ శాఖ రోడ్ సేఫ్టీ మీద ముఖ్యంగా హెల్మెట్ అవేర్నెస్ ఎక్కువ టేకప్ చేయడం వల్ల 2025 సంవత్సరంలో 75 మరణాలు, రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించగలిగాము. 2026 సంవత్సరంలో ఇంకా తగ్గించాలనే స్పృహతో ముందుకు పోతున్నాము. ఈరోజు వరకు 2025 సంవత్సరం ఏప్రిల్ 9వ తేదీ వరకు 102 మంది చనిపోతే 2026 సంవత్సరంలో ఈ రోజు వరకు 99 మంది చనిపోయారు. మేము అనుకున్నంత కొంత తగ్గుముఖం పట్టినా మేము అనుకున్నంత స్థాయిలో తగ్గట్లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా వెస్ట్ బైపాస్ రావడం అనేది వస్తే మనం వాస్తవానికి ప్రమాదాలు తగ్గుతాయి అనుకున్నాం, కానీ బట్ అన్ఫార్చునేట్లీ వెస్ట్ బైపాస్ వచ్చిన దానివల్ల హెవీ వెహికల్ ట్రాఫిక్ తగ్గింది. బట్ దానివల్ల స్పీడ్ పెరుగుతూ ఉంది, మోటార్ సైకిల్ స్పీడ్ పెరుగుతూ ఉంది. అన్యాయంగా ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఒక్క పట్టమట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోనే 15 మంది చనిపోయారు. ఇందులో ముఖ్యంగా మోటార్ సైక్లిస్టులు, అదేవిధంగా పెడెస్ట్రియన్స్. సో దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో తగ్గించాలనే దీంతో మేము ముందుకు పోతున్నాము. గత 3 సంవత్సరాల డేటాను ఆధారం చేసుకుని 123 బ్లాక్ స్పాట్స్ని గుర్తించడం జరిగింది. సో ఈ 123 బ్లాక్ స్పాట్స్లో వల్నరబిలిటీ తగ్గించాలనే ఒక స్పృహతో ఈరోజు ఈ బస్ యాత్ర చేపట్టడం జరిగింది. ఈరోజు 28 బ్లాక్ స్పాట్స్ సందర్శన జరిగింది. నేను, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా విఎంసీ కమిషనర్ గారు, నేషనల్ హైవే అథారిటీ పీడీ గారు, అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ అందరం కలిసి ఈ సందర్శన చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ అందరిలో ఒక బాధ్యత పెంచాలనేది ఒకటి. రెండవది కొన్ని ఇంటర్వెన్షన్స్. ఈ ఇంటర్వెన్షన్స్ 3 రకాలు ఉంటాయి: షార్ట్ టర్మ్ ఇంటర్వెన్షన్స్, మిడ్ టర్మ్ ఇంటర్వెన్షన్స్ అండ్ లాంగ్ టర్మ్ ఇంటర్వెన్షన్స్ అని. షార్ట్ టర్మ్ ఇంటర్వెన్షన్స్లో ముఖ్యంగా లైటింగ్ పెంచడము, అదేవిధంగా కొంత చిన్న సైనేజెస్ ఇంప్రూవ్ చేయడము, అదేవిధంగా సోలార్ బ్రింకర్స్ పెట్టడము, ఇటువంటివి చిన్న ఇమీడియట్గా మనం రిజాల్వ్ చేయగలిగిన ఇష్యూస్ కొన్ని టేకప్ చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ సార్తో, అలాగే నేను కలెక్టర్ గారితో, అలాగే నేషనల్ హైవేస్తో ఎంటైర్ విఎంసీ కార్పొరేషన్లో దాదాపుగా 12 బ్లాక్ స్పాట్స్ విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 1.5 years నుంచి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్లీ విఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ చిన్న ఇంటర్వెన్షన్స్తో చాలా వరకు ప్రమాదం తగ్గించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఐలాండ్ ఉంటుంది. ఐలాండ్ టర్నింగ్లో మనకి ఏమైనా ఎక్కువ విడుతుంటే దాని చిన్న ఫుట్పాత్ కూడా ఏదైనా రాంగ్ డిజైన్స్ ఉంటే ఇట్లాంటి చిన్న ఇంటర్వెన్షన్స్ మార్చినా కూడా రోడ్ సేఫ్టీ మీటింగ్లో కంటిన్యూస్లీ కలెక్టర్ గారు, సిపి గారు మనమంతా డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు అందరూ కూడా ఒకే బస్సులో దాదాపుగా 50 మంది, ముఖ్యంగా 12 డిపార్ట్మెంట్స్. ఎందుకంటే ఇంటర్ డిపార్ట్మెంట్ ఇష్యూస్ చాలా ఉంటాయి. ఒకవైపు విఎంసీలో చూస్తే మీకు ఏపీఎస్ఆర్టీసీ ఉండొచ్చు, ఆర్ఎండ్బి ఉండొచ్చు, అలాగే ఎన్హెచ్ ఉండొచ్చు. అందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్లో తీసుకుని వెళ్ళాలని ఒక మంచి ఆలోచనతో సిపి గారు ఈరోజు అందరినీ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మనకి ఇక్కడ వచ్చే అవకాశాలన్నీ డివైడ్ చేసుకున్నాం, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్. అందులో మన ఇంజనీరింగ్ వింగు, టౌన్ ప్లానింగ్ వింగు మీరు చూస్తే కొన్ని బ్లాక్ స్పాట్స్తో చిన్న ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా రోడ్ కనపడట్లేదు. ఇట్లాంటివి కూడా ఈరోజు ఐడెంటిఫై చేశాము. ఖచ్చితంగా వచ్చే రోజులో సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ రెండు ఇంప్రూవ్ చేస్తూ 0 deaths అనేది ఒక ఆలోచన అండి. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థాన పరిధిలో కొండ చర్యల పటిష్టతపై శాస్త్రీయ అధ్యయనం ప్రారంభమైంది. బెంగళూరుకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మెకానిక్స్ సాంకేతిక బృందం దేవస్థానానికి చేరుకుని అధికారులతో సమావేశమై పరిశీలనకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించింది. కొండపై రాళ్లు జారిపడే ప్రాంతాలు, భూగర్భ పరిస్థితులు, మట్టితో కలిసిన ప్రమాదకర భాగాలను అత్యాధునిక సాంకేతికతతో విశ్లేషించింది. అలాగే భవిష్యత్తులో నిర్మించనున్న పాశుపతాలయం, రెండో ఘాట్ రోడ్ నిర్మాణానికి
అనుకూల పరిస్థితులపై కూడా ఈ బృందం క్షుణ్ణంగా అధ్యయనం చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని శాశ్వత పరిష్కారాలతో కూడిన సమగ్ర నివేదికను సిద్ధం చేసి దేవస్థానానికి సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని పౌరులందరికీ రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పిలుపునిచ్చారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో రక్తహీనత ఉండే రోగులకు గాని రక్తం చాలా అవసరం ఉంటుందన్నారు. సర్వే శాఖ వారు ఇటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. జాతీయ సర్వే దినోత్సవం సందర్భంగా నగరంలోని కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో సర్వే భూ రికార్డుల సర్వే కార్యాలయం ముంగిట జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సంయుక్త కలెక్టర్ ఎం నవీన్తో కలిసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం వారు రక్తదానం చేసి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. పలువురు సర్వే సిబ్బంది కూడా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ సర్వే దినోత్సవం పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకుని సర్వేయర్లందరూ రక్తదానంలో పాల్గొనడం గొప్ప విషయమన్నారు. రక్తదానం చేయటం చాలా ముఖ్యమని మంచి కార్యక్రమం అన్నారు. ఆసుపత్రిలో పరిశీలిస్తే ప్రతిరోజు ఏదో రకమైన ప్రమాదాలతో వచ్చే రోగులకు గాని వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో రక్తహీనత ఉండే రోగులకు గాని రక్తం చాలా అవసరం ఉంటుందన్నారు. సర్వే శాఖ వారు ఇటువంటి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. జిల్లాలోని పౌరులందరూ రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చి ఆపదలో ఉన్న వారిని కాపాడాలన్నారు. ఇతరత్రా ఖాళీగా ఉన్న సమయాల్లో కూడా నగరంలోని ఐఆర్సీఎస్ వద్ద వీలైనంత ఎక్కువగా రక్తదానం చేయాలని చాలా మంది ప్రాణాలని కాపాడాలని కోరారు. ఈరోజు నేషనల్ సర్వే డే. ఈరోజు స్పెషల్గా మీనింగ్ఫుల్గా సెలబ్రేట్ చేయాలి అనే ఉద్దేశంతో మన కృష్ణా జిల్లా సర్వేయర్స్ అందరూ కూడా కలిసి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ని కలెక్టరేట్ ప్రొమిసెస్లో ఏర్పాటు చేసుకున్నారు. నిజంగా బ్లడ్ డొనేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతిరోజు హాస్పిటల్స్లో వెళ్ళి చూస్తే చాలామందికి బ్లడ్ అవసరం అవుతూ ఉంటుంది. అదొక యాక్సిడెంట్ కేసెస్ ఉండొచ్చు, లేదా వేరే ఇష్యూస్ ఉండొచ్చు, లేదా అనీమిక్ పేషెంట్స్ ఉండొచ్చు. సో అలాంటి టైం అంతా కూడా మనము బయట నుంచి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజ్ చేయాలి. సో దానికి అవసరమైన బ్లడ్ని ఇక్కడ సేకరించేదానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఎంటైర్ సర్వే టీమ్ లెడ్ బై లేడీ సర్వే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను అభినందిస్తూ మళ్ళీ మన మచిలీపట్నం పౌరులందరూ కూడా ఎవరెవరు వీలున్నా కూడా వచ్చి ఈరోజు బ్లడ్ డొనేట్ చేయాలి. అంతేకాకుండా మీకు వేరే టైంలో ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు డొనేట్ చేయాలి అనుకున్నప్పుడు కూడా మీరు డైరెక్ట్లీ రెడ్ క్రాస్కి వెళ్ళి కూడా డొనేట్ చేయొచ్చు. ఎక్కువ బ్లడ్ డొనేట్ చేద్దాం, చాలా మంది ప్రాణాలని కాపాడదాం. థ్యాంక్ యూ. విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శైవ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని ఇక్కడ పెద్దలు భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఆరాధనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలబెడుతున్నారని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. శైవ క్షేత్రం పెద్దలకు ఆలయ నిర్వాహకులకు బ్రాహ్మణులకు ఎప్పుడూ అండగా ఉంటానని వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వ తరపున కూడా వ్యక్తిత్వంగా కూడా అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 33వ డివిజన్ సత్యనారాయణపురం జిఎస్ రాజు రోడ్లో ఉన్న శ్రీ శైవ మహాపీఠ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ శ్రీ శైవ క్షేత్రం ఎంతో పవిత్రమైనదని ఇక్కడ పెద్దలు భక్తులు ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో నిత్య పూజలు ఆరాధనలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిలబెడుతున్నారని అన్నారు.
ఈ క్షేత్రంలో గణపతి స్వామివారికి పరమేశ్వరుడికి యాగాలు హోమాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందని, ముఖ్యంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో విశేష ఉత్సవం నెలకొంటుందని తెలిపారు. అలాగే ఆలయ అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయని, ప్రజలకు వాటి గురించి తెలియజేస్తూ ఆలయ ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గం బ్రాహ్మణులు, పండితులు, మేధావులు అధికంగా ఉన్న ప్రాంతంగా ప్రసిద్ధి చెందిందన్నారు. సత్యనారాయణపురంలో ప్రసిద్ధ క్షేత్రం శ్రీశైవ క్షేత్రం. ఇక్కడ పెద్దలందరూ కూడా నిత్యం ఆరాధన చేస్తూ అటు శివయ్య తండ్రికి, పార్వతమ్మకి, అలాగే గణపతి స్వామి వారికి అన్ని దేవతలు కూడా హోమాలు యాగాలు నిత్యం చేస్తూ వారు నిత్యం కూడా మరి ఆగమ శాస్త్రం ప్రకారం పూజాధికారులు చేస్తూ ఉంటారు. ఇవాళ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం మరి అత్యంత వైభవంగా ఇక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు కూడా ఇప్పుడే వారు ఒక బ్యానర్ ద్వారా కూడా తెలియజేశారు. ఏది ఏమైనా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఇది ఈ నియోజకవర్గం అత్యధిక బ్రాహ్మణులు, పండితులు, మేధావులు ఉండే నియోజకవర్గం. ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రాహ్మణుల చేత ముహూర్తాలు పెట్టుకెళ్తారు. వీళ్ళ పూజలకి, హోమాలకి, యాగాలకి ఇక్కడి నుంచి తీసుకెళ్తారు. ఎందుకంటే అంత ప్రసిద్ధులు పూర్వం నుంచి ఉన్నటువంటి ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, సత్యనారాయణపురం, అయోధ్య నగరం, దేవినగరం ఈ ప్రాంతం అంతా కూడా ఎప్పుడు నిత్య పూజలతో, నిత్య హోమాలతో వర్ధిల్లుతూ ఉంది. వారు చేసే పూజలు వారి కుటుంబాలకి, వారికే కాకుండా ఈ సమాజానికి మేలు జరిగే విధంగా అది విన్నటువంటి వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అందరికీ కూడా వర్తిస్తాయి. దానివల్ల అందరం కూడా బాగుంటాం. ఏది ఏమైనా ఈ నియోజకవర్గ శాసనసభ్యుగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే శైవక్షేత్రం పెద్దలకి, అలాగే శివాలయం పెద్దలకి, బ్రాహ్మణ పెద్దలకి నిత్యం నా బాధ్యతది, అండగా ఉంటాను. వాళ్ళకి ఎప్పుడు ఏది కావాలన్నా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం తరఫున నా తరఫున కూడా వాళ్ళకి సహాయ సహకారాలు ఇస్తానని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టిన పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.